హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమ మహిమ ఆ యేసుకే మహిమ మహిమ ఆ యేసుకే మహిమ మహిమ ఆ యేసుకే మహిమ మహిమ ఆ యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు కొండలలో కోనలలో జీవులలో అజలములలో కొండలలో కోనలలో జీవులలో అజలములలో మహిమ మహిమ ఆ యేసుకే మహిమ మహిమ ఆ యేసుకే మహిమ మహిమ ఆ యేసుకే మహిమ మహిమ ఆ యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము నాన్న అందరూ కూడా ఓ ఎస్తారండి ఒకసారి జీసస్ మళ్ళా అనండి ఓ ఎస్ జీసస్ ఇలాగా ఓ ఎస్ జీసస్ జీసస్ అనండి లాస్ట్ అన్న అది మళ్ళీ అనండి ఓ జీసస్ ఓకే ఇప్పుడు నాన్న తల్లిలారా ఇవాళ మనం మంచి కిడ్ స్టోరీతో మనం ముందుకు వచ్చాం చాలా మంచి కిడ్ స్టోరీ మనం చెప్పుకుందాం ఈరోజు ఇదిగో ఒక ఊళ్ళో ఒక కోడి పుంజు ఉంది ఎక్కడ ఉంది కోడి పుంజు ఉంటే ఈ కోడి పుంజు చెట్టు ఎక్కింది ఒక రోజు చెట్టు ఎక్కితే అమ్మాయి మళ్ళా ప్రశ్నలు అడుగుతాను నాన్న ప్రశ్నలు సమాధానం చెప్పిన వాళ్ళు గిఫ్ట్లు కామ్గా ఉన్న వాళ్ళు గిఫ్ట్లు ఫస్ట్ వచ్చిన వాళ్ళు గిఫ్ట్లు చూడు ఎన్ని గిఫ్ట్లు వచ్చాయి మీకు ఇప్పుడు నేను అన్ని ఇస్తాను మీకు గిఫ్ట్లు కోడి తెచ్చాను గిఫ్ట్లు మాట్లాడద్దు ఇప్పుడు నేను లాస్ట్లో అడుగుతాను అమ్మ నేను లాస్ట్లో అడుగుతాను అన్నాను ఎవరైతే నోటి మీద చేసుకుంటారో వాళ్ళకి కూడా గిఫ్ట్ ఉంది ఓకేనా అది నేను చూస్తున్నాను ఎవరెవరని నేను పేరు చెప్పను లాస్ట్లో పిలిచి ఇచ్చేస్తాను మీకు ఇలాగా అప్పుడు మీరే అయ్యో నా గిఫ్ట్ పోయింది అనుకుంటారు అలా అనుకోవద్దు ఒక ఊళ్ళో ఒక కోడి పుంజు ఉంది కోడి పుంజు చెట్టు ఎక్కింది ఇంతలోనికి ఒక నక్క చూసి అరే కోడి బాగుంది కోడి ఎలాగైనా దీన్ని మాయమాట చెప్పేసి కిందకు తీసుకుని వచ్చేద్దాం దించేసి దాన్ని తినేద్దాం అనుకోండి అంటే నక్క బుద్ధి ఏంటి ఎప్పుడును ఎదుటివాడిని మోసం చేయడమే ఆమె నక్కలా ఉన్నావురా అంటాం ఎందుకంటాం అలాగా అందుకే నక్కలాంటి మనసు మనకు ఉండకూడదు మోసం చేయకూడదు కానీ ఏమన్నా తెలిసి వచ్చి కోడి బావా ఈ రోజు నీకు సంగతి తెలుసా మన అడవిలో జంతువులన్నీ కూడా స్నేహం చేస్తున్నాయి అన్నది ఒకరికి ఏం తెలుసా మీటింగ్ పెట్టుకున్నాయో ఒకరు చంపుకోకూడదు రైట్ ముందు కూర్చో ఇట్లా సిట్ 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 రైట్ కూర్చో అలా కూర్చో అయితే వినండి అస్సలు మీరు కోడి బాబా మనం మంచి మీటింగ్ పెట్టుకోవాలి కదా సింహాలు వచ్చాయి పులులు వచ్చాయి అన్నీ వచ్చాయి జంతువులన్నీను ఒక మాట ఆడుకొని ఏంటంటే ఎవరిని ఎవరు చంపుకోవద్దు మనందరూ స్నేహంగా ఉందాం అనుకొని ఇవాళ నుంచి ఉన్నాయి దాన్ని నువ్వు దిగు కిందకి మంత్రి వెళ్దాము అన్నది అంతే దానికి అర్థమైంది ఎవరికి కోడికి కోడి పుంజికి అమ్మో నన్ను కిందకు వస్తే ఏం చేస్తుంది నక్క మన పేరు పట్టేస్తుంది
ఇలా కాదు, అలాగే పోతు అలాగే నక్క బావ కంపల్సరీగా వస్తాను, నువ్వు అలాగే ఉండి అన్నది. అయితే మ్యామ్ నుంచి లెక్కేస్తుంది, 1 2 3 4 5 8 అంటుంది. అంటే నక్క బావ అంటాడు, ఏడు కోడి బావ లెక్కేస్తానంటే మరేం లేదు, మనందరూ స్నేహం అన్నా కదా, 1 2 3 6 8 డాగ్స్ వస్తానయ్యే మనతో స్నేహం చేయడానికి అన్నది. 8 డాగ్స్ వస్తానయ్యా స్నేహం చేయడానికే అని అనేసరికి నక్కకి గుండెలో బెంగొట్టుకోండి. ఎందుకు? నక్కలు ఏం చేస్తాయి? కుక్కలు చంపేస్తాయి, దాన్ని సీరేస్తాయి నక్కలే. అందుచేతనే అమ్మో 8 డాగ్స్ వస్తానయ్యా, నీకు కనబడతానయ్యా, స్నేహం చేయడానికి వస్తానా, అయితే కోడి పాప మళ్ళీ వస్తానా, నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తానా అనేసి అన్నది. ఆయనతో అప్పుడు పారే పోయింది. ఎవరు? నక్క బావ పారిపోండు. ఇప్పుడు కోడి బావ ఏం చేస్తాడు? దేవా యేసయ్యా నీకు స్తోత్రం యేసయ్యా, నాకు మంచి ఆలోచన ఇచ్చావు, బుద్ధిని ఇచ్చావు యేసయ్యా అని నక్కను తినేస్తే నక్క వెళ్ళిపోయింది. పుట్టిగా ఏ స్నేహం లేదు, అలాగంటే దిగిపోతానే కోడి కిందకి ఎక్కలేదు కదా నక్క. అప్పుడు కుక్కలు రాలేదు, నక్క వెళ్ళిపోయింది. తెలివితేటలు ఉపయోగించింది. తెలివితేటలు ఎవరు ఇచ్చారా కోడికి? ఆ టైంలో యేసయ్య ఇచ్చాడు. మనం కూడా అప్పుడప్పుడు చేసిన పనుల్లో ఏమైనా తెలివిగా ఆలోచించాలా. అప్పుడప్పుడు యేసయ్యా నాకు చిన్న తెలివితేటలు యేసయ్యా, నేను చదువుతాను యేసయ్యా, నా జ్ఞానం యేసయ్యా, మా అమ్మ నాన్న మాట వినట్లేదు యేసయ్యా, అలా మాట వినాలి యేసయ్యా, నా ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉండాలి యేసయ్యా, నక్కలాంటి బుద్ధినాలు ఉంటే తీసేయేసయ్యా అని అడగాలి. ఈరోజు తెల్లవారు ఎంతమంది ప్రార్థన చేశారు? 1 2 మీ నలుగురికి స్పెషల్ బిస్కెట్లు. నువ్వునా ఏమని ప్రార్థన చేసావు చెప్పాలా? వెరీ గుడ్. మా అమ్మ నాన్న దీవించు, రక్షణ ఇయ్యు, మా ఇరుగు పొరుగు వారిని దీవించు, నాతో చదువుకున్న పిల్లలందరికీ ఆరోగ్యాన్ని ఇయ్యు, ఆయుష్నియు అన్ని అడగాలి యేసయ్యని. అర్థమైందా? నువ్వు కూడా ఇంకా తెల్లవారు 8 గంటలు లేచేసారు మీరు చెప్పండి. 6 లేచిన వాళ్ళు చేయాలి. 6 లేచిన వాళ్ళు 1 2 6 లేచిన వాళ్ళు 3 4 5 లేచిన వాళ్ళు ఎవరు ఉన్నారా? 0 7 లేచిన వాళ్ళు నీకు స్పెషల్ గిఫ్ట్. అందరూ అడగాలి గిఫ్ట్లు ఉన్నాయి మీ అందరికి. ఇప్పుడు గిఫ్ట్లు ఎక్కువైపోయి పాస్టర్ గారు గిఫ్ట్ తేవాలి అర్జెంట్గా వెళ్ళిపోవడం, స్పెషల్ గిఫ్ట్ ఎక్కువైపోయి ఇవాళ. సరే అయితే అమ్మా బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం కథ కోడికలు విన్నాం కదా. బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు అని ఒక మహారాజు ఉన్నాడు. ఆ దావీదు మహారాజుకి ఒక వ్యక్తి వచ్చి పరిగెట్టి వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. రాజుగారు నీ కొడుకు అబ్షాలోము ఉన్నాడు కదా. సౌండ్ తగ్గించి నన్ను ఎక్కువైపోవడం మీకు ఎక్కువైందే అవలేదా? అయితే ఆపుతున్నాయి మీకు ఈ సౌండ్ నాకు ఎక్కువస్తుంది. అందుకని ఓకే వినిపించలేదు అసలు. మీ చెవుడు ఆ దగ్గరలో ఉన్నారని భయం. ఓకే అయితే నాన్న ఏమన్నారు సార్? రాజుగారు మనకి మీ అబ్బాయి అబ్షాలోము రాజు అయిపోయాడు అనేసరికి దావీదుతో అన్నారు, రాజుగారు మీరు ఎక్కడ నుంచి వెళ్ళిపోండి, అబ్షాలోము రాజు అయిపోయాడు, ఆయన పట్టు సంపడానికి వస్తున్నారు మిమ్మల్ని అన్నాడు. అయితే రాజుగారు దేశాన్ని విడిచి అడవుల్లోనికి వెళ్ళిపోతున్నాడు. ఎవరు? దావీదు మహారాజు. దావీదు మహారాజు ఏం చేశాడు? దేశాన్ని విడిచి అడవుల్లోకి వెళ్ళిపోతుంటే ఆయన వెనకాతల అమ్మలో నన్ను ఉన్నాయి ఆయన పిలకండి, ఆయన ఆడుకోండి, సరే ఆయన ఆడుకోలేదా. అయితే దావీదు మహారాజు అడవుల్లోకి వెళ్ళిపోతుంటే ఆయన వెనకాతల ఎవరో తెలిసి వచ్చారో, ఇక చాలా మంది వచ్చేస్తారు వెనకాతల. బంధువులు వస్తాండ్రు, స్నేహితులు వస్తాండ్రు, అందరూ వస్తుంటే ఆయనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన పేరు హూషై. ఏం పేరు? హూషై అనే స్నేహితుడు ఉంటే ఆ హూషై స్నేహితుడు వస్తే అప్పుడు దావీదు అన్నాడు, ఇగో హూషై నువ్వు ఇక్కడ నా దగ్గర రావద్దు, నా పక్షాన రాజుగోరు దగ్గర ఉండు. రాజుగోరు దగ్గర ఉంటే ఏదైనా సమాచారం నాకు చెప్పుకోవడానికి బాగుంటుంది అంటే రిక్వెస్ట్ పెట్టాడు. అలాగే నేను రాజుగారు రాజు ఇప్పుడు ఎవరు? అబ్షాలోమా దావీదా? అబ్షాలోమా దావీదా రాజు అయ్యాడు?
దావీదు అడవుల పాలైపోయాడు. వాళ్ళ కొడుకే, సొంత కొడుకే అబ్షాలోం రాజు అయ్యాడు. తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రిని చంపడానికి వస్తున్నాడు. అయితే ఆయన దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో తెలుసా? అహీతోపెలు. ఏం పేరు? అతను కానీ చెబితే ఏంటి కరెక్ట్గా చెప్పినట్టు జరిగిపోతుంది అనమాట. అయితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? సలహా ఒక మాట చెప్పాడు. ఇగో రాజుగారు, అబ్షాలోం రాజా, మీ నాన్న అలసిపోయి ఉన్నాడు, అడవుల్లాంటి ఉన్నాడు, ఇలాంటప్పుడు వెళ్ళి చంపేద్దాం మనం వెళ్ళి అని అన్నాడు. ఆ మాట హూషైకి తెలిసింది. హూషైకి తెలిస్తే హూషై అన్నాడు, హూషై ఏమన్నాడు తెలుసా? ఇగో అబ్షాలోం రాజా, మనం కానీ ఏనంటే దేవుడు సూచింది. అయితే అబ్షాలోం రాజా, మనం కానీ ఏనంటే మనం కానీ ఇప్పుడు కానీ ఆయన మీదకి వెళ్తే ఆయన సింహాన్ని చంపినోడు, ఎలుగుబంటిని చంపాడు. ఇప్పుడు చిన్నప్పుడు చంపాడు కదా, సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపేశాడు, గొలియాతుని చంపాడు, ఫిలిస్తీన్లు చంపాడు. ఆయన చాలా బలం ఉంది, మనం వెళ్ళకూడదు, ఎక్కువ మందిని తీసుకుని వెళ్ళి నువ్వు కూడా బయలుదేరాలి అన్నాడు. అహీతోపెలు ఆలోచనలో ఈ దావీదు ఏమన్నాడు తెలుసా? యేసయ్యా, అహీతోపెలు అని చెప్తున్నాడు, ఆయన ఆలోచనలన్నీ చెడగొట్టి యేసయ్యా అని ప్రార్థన చేశాడు. ఆయన ఆలోచన ఫలించకూడదు అనేసరికి యేసయ్యా ఆయన ఆలోచనలన్నీ ఏది కూడా సఫలం అవ్వకుండా హూషై మాట విన్నట్టుగా అబ్షాలోం విన్నట్టుగా దేవుడు చేశాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు ఎవరి మాట విన్నాడు అబ్షాలోం రాజు? హూషై మాట విన్నాడు అంతే. హూషై మాట విన్నాడు. హూషై అయితే ఆ మాట వింటే తక్కువని అయితే సరే వెళ్ళాడు అన్నమాట. వెళ్ళేసరికి దావీదు అక్కడి నుంచి తప్పించుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిపోయిన తర్వాత యుద్ధంలో అబ్షాలోం రాజు కూడా చనిపోతాడు. ఇక్కడ ఎవరు తప్పించుకున్నారు? ఇక్కడ దావీదు మహారాజు తప్పించుకున్నాడు. దావీదు అడవిలో రాజుని కొట్టడానికి వెళ్ళేటప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? యేసయ్యా ఆలోచన వేసాయి, ఆలోచన వేసాయి అంటే ఒక ఆలోచన వచ్చింది. అది అహితోపెల ఆలోచన పడగొట్టు, అహితోపెల ఆలోచన దుర్మార్గుడు వాడు ఆలోచన చెడగొట్టు అంటే చెడగొట్టేశాడు. హూషై మాట విన్నట్టుగా చేశాడు అనమాట. చూసారా? అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం, కోడిపుంజి మాట, కోడిపుంజి ప్రార్థన చేసిందా లేదా? చేసి యేసయ్యా ఈ దుర్మార్గుడు వచ్చాడు, నన్ను తినడానికి చూసినాడు, మంచి ఆలోచన. ఏమని ఆలోచన చేసింది? కుక్కలు వస్తాయి అని చెప్పింది. ఎందుకు వచ్చేయండి? రాలేదు, రక్షించబడింది. అంచేతనే అయితే మనందరం కూడా దీన్ని బట్టి మనము ఇప్పుడు మనం ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు ఆపద వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువుని అడగాలి. అడిగి ప్రభువా నాకు మంచి ఆలోచన ప్రభువా అని అడగాలి. అడిగితే దేవుడు ఆలోచన ఇస్తాడు.